ఈరోజు చాలా సంతోషమైన విషయం. మా ఆదోని నుంచి కార్మికులు పోయి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే వరదలు వ్యాపించి విజయవాడలో మన ఆదోని నుంచి 70 మంది పోయి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ నీటిలో మేము వాట్సాప్ కూడా చూసాము. మీది చాలా వరకు మోకాల వరకు నీళ్లు, ఈ పోకు నీళ్లు ఉంటే కూడా చాలా కష్టపడి తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసిన మా ఆదోని ప్రజలకు ఎంత చెప్పినా తక్కువే అది. కనుక వారికి ఒకసారి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పనిచేస్తారో చాలా జ్ఞాపం పెట్టుకుంటారు. అందులో మా ఆదోనికి ఇంత మంచి పేరు తెచ్చిన ప్రతి కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున నా తరపున ధన్యవాదాలు చెప్తూ, ఆదోని ప్రజల తరపున కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఏ కార్యక్రమకైనా ముందుకుండి చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. కనుక మీరు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి మా చేతుల మీదుగా మిమ్మల్ని సన్మానం చేసే భాగ్యం కల్పించినందుకు మీ యొక్క సంఘం సభ్యులకు, ఇక్కడ ఉండే అన్ని పార్టీ నాయకులకు పేరు పేరున నేను నమస్కారం చేస్తూ జయరావు తీసుకుంటా. జై భీమ్. ఎంతో ఉత్తేజాన్ని కలిగించాలని ఆశిస్తూ, అలాగే ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ మల్లికార్జున అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరద ఉధృతి, ఆ యొక్క వరద ఉధృతికి విజయవాడ నగరం అంతా అతలాకుతలమైంది. దాని పరిణామాలు కొంతమంది ప్రాణాలు, వేలాది పశువులు మృత్యువాత పడడము, అలాగే లక్షల మంది వాళ్ళ యొక్క జీవన శైలిని కోల్పోవడము, మొత్తం దాదాపు నడుములోతు నీళ్లు ప్రతి ఇంట్లో ప్రవహించినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఆపద నుంచి ఎవరు కాపాడుతారా అని అనుకున్న తరుణంలో, ఎందుకంటే వాళ్ళని ఆ నీళ్ల నుంచి బయటికి తేవడమే కాదు, మొత్తం వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఇండ్లను, వాళ్ళ యొక్క పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా, వాళ్ళకు వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ నుంచి వాళ్ళకు డిసీజెస్ రాకుండా శానిటేషన్ చేయాలి. కరెక్ట్ క్లోరైన్ ఇదైతేనేమి, మిగతా మెడిసిన్స్ అయితేనేమి అక్కడ ఇది చేయాలి. సో ఇటువంటి తరుణంలో ఎవరు వస్తారనుకున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు శానిటరీ వర్కర్స్, దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరినీ, పారిశుద్ధ కార్మికులను అందరినీ అక్కడికి పిలిపిస్తే 8,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని పరిశుభ్రం చేసి ఈరోజు వాళ్ళు హీరోలుగా ఈరోజు తిరిగి వచ్చారు. ఎందుకంటే అందులో భాగంగా మన ఆదోని పట్టణం నుంచి దాదాపు 90 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ మరియు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో దాదాపు 90 మంది పోయి మనం చూసాం వీడియోలు. వీళ్ళు పోతే అక్కడ ఏం పని చేస్తారనేటువంటి వీడియోస్ మనం చూస్తుంటే అసలు ఒళ్ళు జలధరించిపోతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి పశువుల కబేళాలు తీసుకొని దాని మీద వేసుకొని, తర్వాత మిగతావంతా అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని పరిశుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ యొక్క నీటి నుంచి రక్షిస్తూ బయటికి తీసుకొని రావడము, అక్కడ డ్యామేజ్ అయినటువంటి విజయవాడ నగరంతో పాటు ఇతర పల్లెలు, చుట్టుపక్కల పల్లెల్లో అంతా వాళ్ళ యొక్క పనిని చేసి, నేను ఎందుకంటానంటే ఇది వెల కట్టలేనిది. మన ఇంటి ముందు మనం చెత్త పడితేనే మనం ఊడ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం ఇంటి ముందు ఉంటే ఎవడో వస్తాడులే ఊడుస్తాడులే అంటున్నాను. అటువంటిది వాళ్ళ జీవనోపాధి కోసం ఇటువంటి వృత్తిని ఎన్నుకొని ఈరోజు ప్రజలను ఆరోగ్యం బారి నుంచి కాపాడుతున్నటువంటి దాంట్లో ప్రప్రథమ స్థానం ఎవరిదంటే పారిశుద్ధ కార్మికులది అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మనం పోతాం, ఎక్కడికైనా పోతే కొంచెం వాసన వస్తే ముక్కు మూసుకుంటాం, చెత్త బండి వస్తే మనం దగ్గరికి కూడా వెళ్ళాం. కానీ వాళ్లకు మాస్కులు ఉండవు, మిగతా వాళ్ళకు కావాల్సినటువంటి అక్కడ వాళ్ళ అవసరాలు ఏముంటాయో వాళ్ళని పూర్తి చేసే వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళు రోగాల బారిన పడతామన్నా కూడా తెలిసినా కూడా
ఈరోజు డ్రైనేజీల్లో పోతారు, క్లీన్ చేస్తారు మన ప్రజల కోసము, ఇంటి ముందర వస్తారు, చెత్తను ఉడుస్తారు, స్వీపర్లు ఉన్నారు, మిగతా అన్ని రకాల పారిశుద్ధ కార్మికులు. నిజమంటే నేను ఓపెన్గా నేను ఒక విషయం చెప్తున్నా, ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద శానిటరీ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోలేంది. ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ ఇంటి ముందరకు వచ్చేటువంటి పారిశుద్ధ కార్మికులకు ప్రతి ఒక్కరికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని ఆనర్ చేయాలి. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఇటువంటి విషయం, ఎందుకంటే ఏదో పోయినారులే, ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వచ్చినారులే అనేది కాదు. ఎందుకంటే ఇంతకంటే అత్యుత్తమమైనటువంటి సేవ ఈ దేశంలో ఇంకోటి ఏది ఉంటుందని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా, లేకుంటే దేశవ్యాప్తంగా ఏ విపత్తు జరిగినా ఆదోనిలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ముందుంటారు, బలంగా ఉంటారు, బలంగా పనిచేస్తారని నిరూపించుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని స్వాగతం పలకడానికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి జైభూమి యూత్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కష్టంగా కూడా భావిస్తున్నాం, ఎందుకంటే ఇటువంటివి మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు మాకు చాలా అరుదుగా ఫేస్ చేస్తుంటాం. ఎందుకంటే పోవడము, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, ఇతర కార్యక్రమాల్లో. కానీ ఇటువంటి దాంట్లో కూడా మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని తెలియజేసినటువంటి జైభూమి యూత్ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.